ఈరోజు మన రెసిపీ వచ్చేసి చపాతీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ కర్రీ పాలక్ పన్నీర్ని మంచి చిక్కటి గ్రేవీతో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకుని అవి బాగా బాయిల్ అవ్వండి. ఇలా బాయిల్ అయిన తర్వాత ఒక 2 కట్టల వరకు ఫ్రెష్ పాలకూరని తీసుకుని వాటర్లో దాన్ని డిప్ చేస్తూ ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు. 2 నిమిషాల తర్వాత మన పాలకూర అనేది ఇలా కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని చల్లారిన తర్వాత దీన్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లో 2 పెద్ద సైజు ఉల్లిపాయలని, అలాగే ఒక టమాటా, కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి, కారానికి 2 పచ్చిమిర్చి వేసుకుని ఇది కూడా ఒక మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో పెట్టుకుని రెడీగా పెట్టి ఇప్పుడు ఒక ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని అది హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, చిన్న దాల్చిన ముక్క, 2 బిర్యానీ ఆకులు వేసుకుని లైట్గా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న ఆనియన్ ఇంకా టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత నేను జీడిపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి పేస్ట్లో, మర్చిపోయాను. అందుకని నేను మళ్ళీ జీడిపప్పుల్ని సపరేట్గా పేస్ట్ కింద చేసుకున్నాను. ఇప్పుడు అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం జీడిపప్పు ఈ పేస్ట్ని వేసాం కదా, కొంచెం అడుగంటుతుంది. అలాగే వదిలేయకుండా కలుపుతూ ఉండండి. ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. మనకు పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకుని మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేయండి. మనకు ఆనియన్స్ ఫ్రై అయినాయి అంటే మనకు ఆయిల్ అనేది పైకి బాయిల్ అవుతుంది. అప్పుడు మనకు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీని తర్వాత మనం పాలకూరను కూడా పేస్ట్ చేసుకున్నాం కదా ఉడికించుకుని, అది కూడా వేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేయండి. ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం, ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకుని ఈ మసాలాలన్నీ మనకి గ్రేవీకి పట్టేంత వరకు ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా మనకు ఆయిల్ అనేది సపరేట్ అయ్యి బాయిల్ అవుతున్నప్పుడు 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని దీనిలోకి టేస్ట్కి సరిపడగా ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. అలాగే 200 గ్రామ్స్ పెద్ద సైజు ముక్కలు పన్నీరు. ఇందులో పన్నీర్ని మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుని దీనిలో మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. లాస్ట్లో కొంచెం బటర్, కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీ దగ్గర కసూరి మేతి ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. దీనిలో బటర్ లాస్ట్లోనే వేసుకోండి. మీరు ముందే వేసేస్తే అందులో డిజాల్వ్ అయిపోతుంది. అంతే అండి, చాలా ఈజీగా మన పాలక్ పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మన రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.